ఎగ్జామినేషన్ పూర్తి స్థాయిలో దగ్గరకు వచ్చేసింది. ఈరోజు మే 30 హాల్ టికెట్స్ అనేవి మరి ఈవినింగ్ వరకు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా హాల్ టికెట్స్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు లాస్ట్ మినిట్ వరకు మీకు ప్రిపరేషన్ పర్పస్లు యూటిలైజ్ అయ్యే దీంతో పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం 1 by 1 ఆల్రెడీ పార్ట్స్ రూపంలో అందిస్తున్నాం. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 2024 మనం ప్రొవైడ్ చేసాం. మరి ఇంకా రిమైనింగ్ కూడా ఈ 2 daysలో మొత్తం కంప్లీట్ చేసిస్తే మీరు లాస్ట్ 5 days కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 daysలో రిమైనింగ్ మంత్స్ తాలూకా వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎన్ఎస్కే లెర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సో ఈ మంత్లో మనం 2024 ఈ వీడియోలో 2024 నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ వన్ దీపం 2 స్కీమ్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్టికులర్గా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్లో వెరీ ఇంపార్టెంట్ అనేది అని చెప్పేసి అంటే దీపం 2 స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ దీపం 2 స్కీమ్ని నవంబర్ 1న సో 2024 నవంబర్ 1న ఇచ్చాపురం మండలం సో శ్రీకాకుళం డిస్టిక్లో ఇచ్చాపురం మండలంలో ఈదుపురం విలేజ్లో సో ఇచ్చాపురం మండలంలో ఈదుపురం విలేజ్లో చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీపం 2 స్కీమ్. సో దీన్ని దీపం 2 అని ఎందుకన్నామని చెప్పేసి అంటే ఆల్రెడీ ప్రీవియస్గా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూల్ చేసేటప్పుడు కూడా దీపం స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. మరలా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని దీపం 2 స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఇయర్లీ 4 monthsకి ఒకటి చెప్పిన సో 4 monthsకి ఒక సిలిండరు సో 4 monthsకి ఒక సిలిండర్ చెప్పిన 3 cylinders అనేవి ఇయర్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇయర్లీ ఫ్రీగా 3 cylinders అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో అక్టోబర్ 29th నుంచి సో 2024 అక్టోబర్ 29th నుంచి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months, డిసెంబర్ టు మార్చ్ 1. సో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒక సిలిండరు, అలాగే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒక సిలిండరు, ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు ఒక సిలిండర్, మొత్తం 4 monthsకి ఒక చెప్పున 3 cylinders అనేవి ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్ సీప్లేన్ టూరిజం. సో స్టేట్ గవర్నమెంట్ కరెంట్ అఫైర్స్లో అనదర్ ఇంపార్టెంట్ వన్ సీప్లేన్ టూరిజం. సీప్లేన్ టూరిజం అని చెప్పేసి చెప్తాం. సో నవంబర్ 9న విజయవాడలో కృష్ణా రివర్ బ్యాక్లో ఉన్నటువంటి పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు కూడా సో కృష్ణా రివర్లో ఉన్నటువంటి పున్నమి ఘాట్ టు శ్రీశైలం సో పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు కూడా సీప్లేన్ టూరిజాన్ని స్టార్ట్ చేశారు. సో చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ కె రామ్మోహన్ నాయుడు. సో సీప్లేన్ టూరిజం ఇక్కడ కృష్ణా రివర్లో స్టార్ట్ అయ్యి అక్కడ శ్రీశైలం డ్యామ్ వరకు కూడా సీప్లేన్ టూరిజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి సో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. సో ఈ సీప్లేన్ డిజైన్ చేసింది వెరీ ఇంపార్టెంట్ సార్ డి హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏజెన్సీ. సో ఈ సీప్లేన్ డిజైన్ చేసింది డి హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏజెన్సీ అని చెప్పేసి చెప్తాం. సో ఈ సీప్లేన్లో 14 members వరకు ట్రావెల్ చేయొచ్చు. సో ఈ సీప్లేన్లో 14 members వరకు ట్రావెల్ చేయొచ్చు. సో నవంబర్ 9న విజయవాడ కృష్ణా రివర్లో పున్నమి ఘాట్ నుంచి కూడా శ్రీశైలం వరకు కూడా సీప్లేన్ టూరిజాన్ని స్టార్ట్ చేశారు చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాగే
సో క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్ వర్క్స్. సో క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్ వర్క్ స్టార్టింగ్. సో మనకి తెలుగుదేశం పార్టీ ప్రీవియస్ గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు కూడా అమరావతి ఏరియాలో క్యాపిటల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి చాలా వరకు జరిగాయి. మరి తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో కంప్లీట్గా అమరావతి వర్క్స్ అన్ని స్టాప్ అయిపోయి మళ్ళీ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత సో ఈ క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్లో పార్ట్గా సత్తెనపల్లి మున్సిపాలిటీని సిఆర్డిఏలో మెర్జ్ చేశారు. సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో సిఆర్డిఏలో గుంటూరు డిస్ట్రిక్ట్ సత్తెనపల్లి మున్సిపాలిటీనేమో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంతో క్యాపిటల్ యొక్క ఏరియా 8352.69 స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగింది. సో క్యాపిటల్ యొక్క ఏరియా ఎంతగా పెరిగిందని చెప్పేసి అంటే 8352.69 స్క్వేర్ కిలోమీటర్స్కి పెరిగింది. సో ఇక్కడ మరలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ టెండర్లు ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ చేశారు. అమరావతి ఏరియాలో మొత్తం అంతా కూడా జంగిల్లా తయారైంది. సో ముందుగా ఆగస్టులోనే టెండర్లు పిలిచి జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత అక్టోబర్ 19న వెరీ ఇంపార్టెంట్ సార్. సో క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్ వర్క్ అమరావతి రీకన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటే అక్టోబర్ 19న అమరావతి రీకన్స్ట్రక్షన్ వర్క్ అనేది మళ్ళీ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారేమో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్, చంద్రన్న మదరసా నవీన విద్యా స్కీమ్. సో చంద్రన్న మదరసా నవీన విద్యా స్కీమ్. సో ఈ పేరు చూడగానే మనకి ముస్లిం ఎడ్యుకేషన్కి సంబంధించింది అనే విషయం అర్థమవుతుంది. సో ముస్లిం ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమే చంద్రన్న మదర్సా నవీన విద్యా స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ఉర్దూ మీడియం స్కూల్స్, అలాగే ఉర్దూ మీడియం టీచర్స్, అలాగే వాలంటీర్స్ని అందుబాటులోకి అవైలబిలిటీలోకి తీసుకొచ్చేటువంటి స్కీమే చంద్రన్న నవీన మదర్సా నవీన విద్యా స్కీమ్ అని చెప్పేసి చెప్తాం. సో ముస్లిమ్స్ కోసం ఉర్దూ మీడియం స్కూల్స్, ఉర్దూ టీచర్స్, ఉర్దూ వాలంటీర్స్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చే స్కీమే చంద్రన్న మదర్సా నవీన విద్యా స్కీము. సో దీన్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఏపీ గవర్నమెంట్ MOUs with IIT Madras. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఏపీ గవర్నమెంట్ MOUs with IIT మద్రాస్ అని చెప్పేసి చెప్తాం. సో నవంబర్ 15న సో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ప్రజెన్స్లో చీఫ్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజెన్స్లోని సో లోకేష్ అండ్ IIT మద్రాస్తో మన ఐటీ అండ్ HR మినిస్టర్, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు శ్రీ లోకేష్ గారి మధ్య అగ్రిమెంట్స్ అనేవి జరిగాయి. సో IIT మద్రాస్తో జరిగినటువంటి అగ్రిమెంట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం చెప్పేసి అంటే ఫస్ట్ వన్ ఎనేబుల్ స్పోర్ట్స్ సిటీ. సో IIT మద్రాస్తో జరిగిన అగ్రిమెంట్స్లో వెరీ ఇంపార్టెంట్ వన్ ఏం చెప్పేసి అంటే ఎనేబుల్ స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఎనేబుల్ స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి అంటే అమరావతి క్యాపిటల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్తో స్పోర్ట్స్ సిటీని కన్స్ట్రక్ట్ చేయడానికి కావలసిన టెక్నికల్ సపోర్ట్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయడానికి IIT మద్రాస్ ఏమో యాక్సెప్ట్ చేసింది. సో దీనికోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ వన్, సో అనదర్ ఇంపార్టెంట్ MOU విత్ IIT మద్రాస్ ఏంటి అని చెప్పేసి అంటే సో ఇంటర్నేషనల్ డీప్ టెక్ టెక్నాలజీ డిజైన్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడ అమరావతిలో.
సో అమరావతిలో ఇంటర్నేషనల్ డీప్ టెక్ టెక్నాలజీ, అలా డీప్ టెక్ రీసెర్చ్, ఇన్నోవేషను, అలాగే ఇంక్యుబేషను, సో డిజైనింగ్, వీటికి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడానికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం కోసం సిఆర్డిఏతో అగ్రిమెంట్ చేసుకుంది ఎవరని చెప్పేసి అంటే సో ఐఐటి మద్రాస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఇందులో విశాఖపట్నాన్ని, సో ఐఐటి మద్రాస్ యొక్క అగ్రిమెంట్లో అనదర్ ఇంపార్టెంట్ వన్, విశాఖపట్నాన్ని ఇంటర్నెట్ గేట్వేగా డెవలప్ చేసేందుకు ఐటీ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంటర్నెట్ గేట్వే, సో విశాఖపట్నాన్ని ఇంటర్నెట్ గేట్వేగా డెవలప్ చేయడం కోసం ఐటీ డిపార్ట్మెంట్తో, విశాఖపట్నాన్ని ఇంటర్నెట్ గేట్వేగా డెవలప్ చేయడం కోసం ఐటీ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ వన్, సో ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి, ఐఐటిఎం సో ప్రవర్తక్ విద్యాశక్తి. సో ఈ ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి ఏంటని చెప్పేసి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో, సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఇది ఒక టెక్నికల్ అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తారు. సో ఇండస్ట్రియల్ నీడ్స్కి అనుగుణంగా, ఇండస్ట్రీస్ యొక్క నీడ్స్కి అనుగుణంగా మోడర్న్ సైంటిఫిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేందుకు, మోడర్న్ సైంటిఫిక్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేందుకు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దాన్ని ఐఐటిఎం, సో ఐఐటి మద్రాస్ ఎం అంటే ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి అని చెప్పేసి చెప్తాం, ప్రవర్తక్ విద్యాశక్తి అని చెప్పేసి చెప్తాం. సో ఇలా ఐఐటి మద్రాస్తో అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కీమ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా స్కేల్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ అనేది చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే సి రీసెర్చెస్, సో సి రీసెర్చెస్ సముద్ర పరిశోధనలకు సంబంధించి మ్యారిటైమ్ బోర్డుతో కూడా, సో స్టేట్ మ్యారిటైమ్ బోర్డుతో కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం జరిగింది. సో ఇవి స్టేట్ గవర్నమెంట్ ఐఐటి మద్రాస్తో చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి చెప్తాం. అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్లో కనుక తీసుకున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ రూల్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లిఫ్ట్ చేయడం జరిగింది 2024 నవంబర్లో. సో ఏంటా ఇంపార్టెంట్ రూల్ అని చెప్పేసి అంటే నవంబర్ 13న, సో నవంబర్ 13న సో ఈ రూల్ని లిఫ్ట్ చేయడానికి అప్రూవల్ చేశారు. అదేంటని చెప్పేసి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉన్నవారు డిస్క్వాలిఫై అని ఒక రూల్ ఉంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉన్నటువంటి పర్సన్స్ ఎలిజిబుల్ కాదు అనేటువంటి ఒక రూల్ ఉంది. ఈ రూల్ని యాక్చువల్గా 1994లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి 1994లో ఒక జీవోని ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా 2001 నాటికి, సో 2001 నాటికి సెన్సస్ ప్రకారం స్టేట్లో సో చైల్డ్ ప్రొడక్టివిటీ రేట్, సో కన్సీవింగ్ రేట్ లేదా గర్భధారణ రేటు, సంతానోత్పత్తి రేట్ అనేది 2.6% ఉంది. సో ఇది రీసెంట్గా 1.5%కి డిక్రీజ్ అయింది. సో చిల్డ్రన్ బర్త్ రేట్ అనేది 2.6% ఉండేది, 1.5%కి డిక్రీజ్ అయింది. సో దీంతో ఈ 1994లో తీసుకొచ్చినటువంటి సో మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉంటే వాళ్ళేమో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అనేటటువంటి రూల్నేమో డిస్క్వాలిఫై చేయడం జరిగిందని చెప్పేసి చెప్తారు. ఆ రూల్నేమో డిస్క్వాలిఫై చేయడం జరిగిందని చెప్పి ఆ డిస్క్వాలిఫై అయినటువంటి రూల్నేమో లిఫ్ట్ చేశారు. సో ఎప్పుడంటే 2024 నవంబర్ 13న, అంటే ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో మోర్ దాన్ 2 చిల్డ్రన్ ఉన్నవారు కూడా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. సో ఆ రూల్ ఎప్పుడు వచ్చింది? 1994లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1994లో ఆ రూల్ తీసుకొచ్చారు. 2024 నవంబర్ 13న ఆ రూల్ అనేది లిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫస్ట్ GIS ఎలక్ట్రికల్ సబ్స్టేషన్. సో అనదర్ ఇంపార్టెంట్ వన్, నవంబర్ కరెంట్ అఫైర్స్లో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏం చెప్పేసి అంటే ఫస్ట్ GIS, సో ఎలక్ట్రిక్ సబ్స్టేషన్
ఆన్ నవంబర్ 7th. సో నవంబర్ 7th ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి రీజియన్లో తాళ్ళాయపాలెం, సో తాళ్ళాయపాలెం అనే ప్లేస్లో, సో అమరావతి క్యాపిటల్ ఏరియాలో తాళ్ళాయపాలెం అనేటువంటి ప్లేస్లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్, సో గ్యాస్ ఇన్సులేషన్ సబ్స్టేషన్ని లాంచ్ చేశారు చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సో ఇది 400/220 kV, 400/220 kV. సో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ లాంచ్ చేశారు చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. సో దిస్ వాజ్ ద ఫస్ట్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఇన్ ద స్టేట్. సో స్టేట్లోనే ఫస్ట్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఏదని చెప్పేసి అంటే ఈ తాళ్ళాయపాలెంలో స్టార్ట్ చేసినటువంటి సబ్స్టేషన్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సో అనదర్ ఇంపార్టెంట్ వన్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది నవంబర్ 6th దీనికి క్యాబినెట్ అప్రూవల్ చేసింది. సో దీనికి క్యాబినెట్ అనేది అప్రూవల్ చేసింది ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టం అనేది. సో యాక్చువల్గా దీంతో ఇంతకుముందు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ఉండేది. సో ఎప్పుడైతే ఈ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో, సో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024, సో 2024కి నవంబర్ 6th క్యాబినెట్ అప్రూవల్ చేసింది. దీంతో 1982 యాక్ట్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది. ఈ యాక్ట్ రావడంతో 1982 యాక్ట్ అనేది ఏమో డిజాల్వ్ కావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్, 65,000 crores ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిలయన్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రిలయన్స్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 65,000 crores అనేది ఇన్వెస్ట్ చేయడం కోసం నవంబర్ 12th, సో నవంబర్ 12th ఏపీ గవర్నమెంటు అలాగే ఆర్బిఈఎల్, సో ఆర్బిఈఎల్ మీన్స్ అని చెప్పేసి అంటే రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్. సో దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అలాగే రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ మధ్య అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో 500, సో ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 500 ఈ సిబిజీ ప్లాంట్స్, సో సిబిజీ ప్లాంట్స్ అనేవి చెప్తాం. సో సిబిజీ అని చెప్పేసి అంటే ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్, ఇంటిగ్రేటెడ్ సిబిజీ ప్లాంట్స్ అనేవి, సో ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో 500 యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ప్లాంట్ అనేది కనిగిరి, సో కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్లో, సో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడానికి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో మోర్ దాన్ 90% ప్యూర్ మీథేన్ ఉంటుంది. సో ఇందులో జనరల్గా బయోగ్యాస్లో మీథేన్ ఉంటుంది. సో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్లో 90% మోర్ దాన్ ప్యూరిటీ ఉన్నటువంటి మీథేన్ అనేది ఇందులో ఉంటుందని చెప్పేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, సో వెరీ ఇంపార్టెంట్ వన్, స్పోర్ట్స్ కోటా, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా అప్ టు 3%. సో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్లో గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి 2% స్పోర్ట్స్ కోటాని 3%కి ఇంక్రీజ్ చేస్తూ గవర్నమెంట్ ఏమో మనకి కొత్తగా డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో న్యూ స్పోర్ట్స్ పాలసీని చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 4th, సో నవంబర్ 4th
న్యూ స్పోర్ట్స్ పాలసీని శ్రీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిజైన్ చేశారు. ఇందులో పాటుగా ఎంప్లాయీస్కి అంటే రిక్రూట్మెంట్స్లో స్పోర్ట్స్ కోటాని 3%కి అప్పటి వరకు 2% ఉంది, దీన్ని 3%కి ఇంక్రీజ్ చేస్తూ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈవెన్ యూనిఫామ్ సర్వీసెస్లో కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి యూనిఫామ్ సర్వీసెస్లో కూడా 3% స్పోర్ట్స్ కోటా అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీలో పార్ట్గా సో గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ అంటే ఒలింపిక్స్ కానీ ఆసియా గేమ్స్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్లో కానీ అచీవ్ అయిన వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఎప్పటి వరకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ని సో బాగా చాలా హ్యూజ్ హైక్ అనేది చేశారు. ఇందులో ప్రధానంగా తీసుకున్నట్టయితే ఒలింపిక్స్లో మనకు తెలిసిందే గోల్డ్ మెడలు, సిల్వర్ మెడలు, బ్రాంజ్ మెడలు ఇవేవి రాకపోతే పార్టిసిపెంట్స్. సో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్ అయిన వారికి ఎప్పటివరకు స్టేట్ గవర్నమెంట్ 75 lakhs ఇస్తుంది. సో అది 7 crores పెంచారు. అలాగే సిల్వర్ మెడల్ విన్ అయిన వాళ్ళకి గతంలో 50 lakhs ఉండేది, దాన్ని 5 crores ఇంక్రీజ్ చేశారు. మరి బ్రాంజ్ మెడల్ విన్ అయిన వాళ్ళకి గతంలో 30 lakhs ఉండేది, దాన్ని ఏమో 3 crores ఇంక్రీజ్ చేశారు. అలాగే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకేమో సో ఇంతకుముందు అసలు ఏమి ఇచ్చేవారు కాదు, దాన్ని ఏమో 50 lakhsకి డిసైడ్ చేశారు. ఇలా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ ఇన్సెంటివ్స్ని బాగా హైక్ చేయడం జరిగింది. అలాగే ఆసియా స్పోర్ట్స్లో ఆసియన్ గేమ్స్లో మరి మెడల్స్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకేమో 4 crores, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకేమో 2 crores, మరి బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకేమో 1 crore, బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకేమో 1 crore రూపీస్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే పార్టిసిపెంట్స్కి ఏమో 10 lakhs. ఎక్కడ ఆసియా గేమ్స్లో, ఎక్కడండి ఆసియన్ గేమ్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ కప్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే గోల్డ్ మెడల్కేమో 50 lakhs, సిల్వర్ మెడల్కేమో 35 lakhs, మరి బ్రాంజ్ మెడల్కేమో సో 25 lakhs అనేది అనౌన్స్ చేశారు. మరి నేషనల్ గేమ్స్లో విన్ అయితే గోల్డ్ మెడల్కేమో 10 lakhs, మరి సిల్వర్ మెడల్కేమో 5 lakhs, బ్రాంజ్ మెడల్కేమో 3 lakhs రూపీస్ ఏమో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఖేలో ఇండియా గేమ్స్ కానీ నేషనల్ స్కూల్ గేమ్స్లో కానీ విన్ అయినట్టయితే గోల్డ్ మెడల్ వచ్చిన వారికి 2.5 lakhs, అలాగే మరి సిల్వర్ మెడల్ వచ్చిన వారికి 2 lakhs, బ్రాంజ్ మెడల్ వచ్చే వారికి ఏమో 1 lakh రూపీస్నేమో అనౌన్స్ చేశారు న్యూ స్పోర్ట్స్ పాలసీలో పార్ట్గా. సో ఇందులో భాగంగా అమరావతిలో ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీలో పార్ట్గా అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ అనేది కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇందాక మనం చెప్పుకున్నాం ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ, దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసమే ఐఐటి మద్రాస్తో మనం అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పుకున్నాం. సో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ కన్స్ట్రక్ట్ చేయాలని, అలాగే తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలని, అలాగే కడప, విజయనగరం, విజయవాడలో స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని, అలాగే విజయనగరంలో ట్రైబల్స్కి ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఏమో డెసిషన్ తీసుకొని న్యూ స్పోర్ట్స్ పాలసీని డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్ కవచ్ సిస్టమ్. సో అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏదని చెప్పేసి అంటే కవచ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. సో కవచ్ సిస్టమ్ అనగానే దేనికి సంబంధించింది? ఫస్ట్ వన్ రైల్వే లైన్స్లో యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఏర్పాటు చేసేటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ని మనం ఏమని చెప్తామని చెప్పేసి అంటే కవచ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాము. సో ఇది మన స్టేట్లో 3 లైన్స్లో ఈ కవచ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్. సో ఏంటా 3 lines అని చెప్పేసి అంటే దువ్వాడ, విజయవాడ, గూడూరు, అలాగే మంత్రాలయం రోడ్డు, రేణిగుంట. సో దువ్వాడ, విజయవాడ, గూడూరు, మంత్రాలయం రోడ్డు, రేణిగుంట ఈ 3 linesలో కూడా ఈ కవచ్ సిస్టమ్ అనేది అవైలబిలిటీలోకి రానుంది. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చిన సిస్టమ్నే. అలాగే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ మన కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్టయితే సో ఈ ఎన్ఆర్జీఎస్ సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఈ ఎన్ఆర్జీఎస్ యొక్క ఇంప్లిమెంటేషన్లో యూటిలైజేషన్లో
సో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్కి, సో పార్వతీపురం మన్యం ఈ డిస్ట్రిక్ట్కి ఏమో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. సో పార్వతీపురం మన్యం, సో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్కి ఏమో ఫస్ట్ ప్లేస్ అనేది రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్, సో దీని యొక్క కన్జంప్షన్లో ఏప్రిల్ నుంచి, సో 2024 ఏప్రిల్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు కూడా 1.03 crores వర్కింగ్ డేస్ని యూటిలైజ్ చేసుకున్నారు. 1.03 crores, సో 1.03 crores వర్కింగ్ డేస్నేమో యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో దీని మీద ఈ స్కీమ్ మీద స్టడీ చేసేటటువంటి లిప్టెక్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏమో ఈ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ వన్, డ్రోన్ సర్వీసెస్. సో డ్రోన్ సర్వీసెస్ స్టార్టెడ్ ఇన్ ఎయిమ్స్ మంగళగిరి. సో మంగళగిరి ఎయిమ్స్లో డ్రోన్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో డ్రోన్ సర్వీసెస్ దేనికోసం స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అంటే అక్టోబర్ 29న డ్రోన్ హెల్ప్ తోటి బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఒక పిహెచ్సి నుంచి కలెక్ట్ చేసినటువంటి పిహెచ్సిలో కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా ఈ మంగళగిరి ఎయిమ్స్ తీసుకురావడం కోసం, సో పీపుల్ కానీ వెహికల్స్ కానీ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా డ్రోన్స్ ద్వారా ఇక్కడికి ఎయిమ్స్కి వచ్చే విధంగా డ్రోన్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేశారు. సో 15 కిలోమీటర్స్లో ఉన్నటువంటి, సో మంగళగిరి ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్స్లో ఉన్నటువంటి నోతక్కి పిహెచ్సి, సో మంగళగిరి ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్స్లో ఉన్నటువంటి నోతక్కి పిహెచ్సి నుంచి బ్లడ్ శాంపిల్స్ అనేవి 18 మినిట్స్లో కలెక్ట్ చేసింది డ్రోన్స్ అనేవి. సో త్రూ డ్రోన్స్ ద్వారా 18 మినిట్స్లో ఈ బ్లడ్ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం అన్నమాట. అలాగే ఏపీ గవర్నమెంట్ ఎంఓయు విత్ మెటా. సో ఏపీ గవర్నమెంట్ ఎంఓయు విత్ మెటా. మెటా అంటే మనకు తెలుసు కదా, ఫేస్బుక్. సో ఫేస్బుక్ యొక్క మదర్ ఆర్గనైజేషన్ ఏదో దాన్ని మనం ఏమని చెప్తామని అంటే మెటా అని చెప్పేసి చెప్తాం. సో అక్టోబర్ 22న ఢిల్లీలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఎంఓయూస్. దేనికోసం అని చెప్పేసి అంటే వాట్సాప్ సర్వీసెస్. సో ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయడం కోసం సో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరితో అని చెప్పేసి అంటే ఫేస్బుక్ యొక్క మదర్ ఆర్గనైజేషన్ అయినటువంటి మెటాతో అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ అనేది అని చెప్పేసి అంటే సో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి యొక్క నేమ్ పెట్టారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. సో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి యొక్క నేమ్ అనేది పేరు పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో అదేవిధంగా స్టేట్ ఫెస్టివల్గా కనకదాసు బర్త్డే. సో కనకదాసు బర్త్డేనేమో స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేశారు. కనకదాసు బర్త్డే ఏమో స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో నవంబర్ 18న సో అనంతపురంలో ఈ కనకదాసు ఫెస్టివల్నేమో స్టేట్ ఫెస్టివల్గా గవర్నమెంట్ సెలబ్రేట్ చేసింది. సో ఎవరని చెప్పేసి అంటే ఈ కనకదాసు అనే పర్సన్ స్పిరిచువల్ గురు. సో సొసైటీలో ఉండేటువంటి ఇన్ఈక్వాలిటీస్ని సో ఇన్ఈక్వాలిటీస్కి అగైనిస్ట్గా ఫైట్ చేసి తన యొక్క సాంగ్స్తో సొసైటీలో అవేర్నెస్ తీసుకొచ్చిన పర్సన్ కనకదాస్ గారు. మరి కనకదాస్ గారి యొక్క బర్త్డే ఎప్పుడంటే నవంబర్ 18th. ఈ నవంబర్ 18న స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. సో ఇవి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చెప్తాం. నవంబర్ మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.